ముగ్గురికి ఆ గ్రేట్ మిరాకిల్ చూసే అవకాశం దొరికి పేతురు, యాకోబు, యోహాను. ఈ ఆంద్రియా, ఫిలిప్పు, బర్తులమయు దే నెవర్ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ. కాబట్టి దేవుడు అద్భుత కార్యాలు చేయాలనుకున్నప్పుడు ఆయన వేల మంది, లక్షల మంది కొరకు చూడడు. ఆయన కొద్ది మందితోనే ఆయన గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు. మరి ఇక్కడ ఇది డేవిడ్స్ మెమోరియల్ కాన్వెంట్ కదమ్మా, స్కూల్, డేవిడ్ మెమోరియల్ స్కూల్లో ఆరంభమైనటువంటి ఓఫిల్ మినిస్ట్రీస్ బ్రాంచ్ చర్చ్ ఆవగించంతగా కనబడుతుంది. అయితే దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఆవగించలాగా మొదలై మహావృక్షంగా మారితేనే దేవుని యొక్క వాగ్దానం మనకు బైబిల్లో ఉంది. నేను దాన్ని చాలా ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఐ రియల్లీ బిలీవ్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్. ఇన్ 1984 in Kokatpalli Housing Board Colony, I had the first church, Ophir Ministries, Agape Full Gospel Ministries, first church in LIG 354 in KPHB Colony. Yeah, 1984లో. అంటే అప్పుడు అంతకుముందు నేను నకరికల్, మిర్యాలగూడ ఆ ప్రాంతాల్లో చాలా చోట్ల సేవ చేసి దేవుని ఆజ్ఞను బట్టి 84లో కుకట్పల్లి కాలనీలో సంఘం మొదలుపెట్టాను. యు నో, ద ఫస్ట్ సండే అవర్ గ్యాదరింగ్ వాజ్ 4 people including me, myself and 3 more people. అక్కడి నుంచి నకరికాల నుంచి నాతో ఇంకా 3 వచ్చినారు. స్టీఫెన్ సత్యనారాయణ అని, శివన్ శంకరయ్య అండ్ ప్రభుకుమార్ పేరు సత్యనారాయణ అండ్ సత్యం. ఈ 3 నేను. ప్రభురాత్రి భోజనం ఎట్లాగే 3 2 తప్పదు. సండే పంచితే ఊరికి ½ minute అయిపోయింది. సో అలాగా ఆరాధన మేము జరుపుకున్నాము. ఫస్ట్ సండే, సెకండ్ సండే, థర్డ్ సండే అలా. 84 ఇప్పుడు దేవుని కృపను బట్టి ఆ ఒక్క కాంగ్రిగేషన్ మెల్లిగా అక్కడి నుంచి ఒక గదంతా నేను 10 మంది అయినారు, 15 మంది అయినారు, 20 మంది అయినారు. 2 గదుల్లో కూర్చొని మధ్యలో వాక్యం చెప్పేవాడు. అటు ఇటు అటొక రూమ్ ఇటొక రూమ్. మెల్లమెల్లగా ఒక వేరే ఆంటీ వాళ్ళు ఉండి, డాక్టర్స్ వాళ్ళు మా ఇంటి వెనుక షెడ్ వేసుకుందామన్నారు. అక్కడ ఒక 50 మంది కాంగ్రిగేషన్. అలాగా నౌ వీ హ్యావ్ more than 1,200 congregations, 1,200 churches, more than 1,000 pastors working with us. And it all began with 4 people. You know, the worldwide Methodist movement began with 4 people praying in one room. Mr. Reverend John Wesley and Charles Wesley and 2 more friends. Only 4 people were gathering for prayer every week, weekly one prayer. ఇప్పుడు లక్షల మంది, కోట్ల మంది వాళ్ళు ప్రపంచమంతటా వ్యాపించినారు. సో God's work is always the same. The way God works is He wants to have a small beginning and gradually bless it into a worldwide global movement. నేనైతే నమ్ముతున్నాను ఈ చిన్న సంఘం సికింద్రాబాద్కి గొప్ప వెలుగునిచ్చే దీపస్తంభం అవుతుందని నేను నమ్ముతున్నాను. And I am confident, I am committed for it. We will take up door-to-door evangelism, soul winning programs, and we will do everything possible and everything required with the help of the Holy Spirit, and we are committed.
We are very confident we are going to shake the Twin Cities. Praise the Lord. Hallelujah. Hallelujah. I am a man who will never accept defeat. Never. I have been in the work of the Lord for the past 41 years and fought many battles, and always I won the battle. Never lost one battle. Because Jesus is the conqueror. In Jesus we are more than conquerors. Devani Stotram. Hallelujah. I am excited to see a few committed people, dedicated people here. You are enough for God. మనకు ఎంత గొప్ప దేవుడు ఉన్నాడంటే ఆయనకు నంబర్స్ అవసరం లేదు. There is an old saying which goes like this: one man plus God is the majority. Majority according to human perspective, human parameters, majority is the larger number is the majority. But here not larger number. One man plus God is the majority, no matter on the other side how many billions are there, simply doesn't matter. One man plus God is always the majority, and majority wins always. Praise the Lord. Hallelujah. నా సేవకు వచ్చిన మొట్టమొదటి నుండి చాలామంది అంటూనే ఉన్నారు, నువ్వు సేవ చేయలేవు, నీకు రాదు, నీకు చేత కాదు, నీకేం తెలియదు అంటూనే ఉంటేనే ఎన్నో 1000 సంఘాల పైన అయిపోయినాయి, పాస్టర్స్ అయినారు, పుస్తకాలు అయిపోయినాయి. నౌ ఆల్ అరౌండ్ యూ, విచ్ ఎవర్ డైరెక్షన్ యూ లుక్, దేర్ ఈజ్ ఓఫిల్ మినిస్ట్రీస్. ఇక వాడు నీకు కాదు, నీకు రాదు అనేది నోరులో పెట్టేసి నోరు మూసుకున్నారు. కొంతమంది పరదేశికి వెళ్ళిపోయినారు. బట్ వీఆర్ స్టిల్ గోయింగ్ ఆన్. సో ప్రైజ్ ద లార్డ్. మనకు దేవుడు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానములు ఎంతైన నమ్మదగిన వాగ్దానాలు. సో పిల్లరా, పాస్టర్ శామ్ అబ్రహాం యొక్క కోరిక ప్రకారము నిన్ను చూడ మనసు ఆయన కదా, ఆ పాట పాడుకుందాము. అదేం కార్డ్ ఈజ్ ఇట్ సి ఏ బి ఇవ్వండి. బి నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వికటాయెను. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వికటాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వికటాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వికటాయెను. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వికటాయెను. లిటిల్ ఫాస్టర్. చూడ మనసాయెను యేసయ్యా, ఈ జగము వికటాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వికటాయెను. నీ ముఖము కనలేకను యేసయ్యా, బ్రతుకంత వికటాయెను. నిన్ను చూడ మనసాయెను యేసయ్యా,
మన జాలనయ్యా నీ బ్రతుకుటే నీ ఘనత కోసమయ్యా నిన్ను వీడి క్షణమైన మన జాలనయ్యా నీ బ్రతుకుటే నీ ఘనత కోసమయ్యా నా పూర్ణ సర్వము నీవే యేసయ్యా నా పూర్ణ సర్వము నీవే యేసయ్యా నీవు చూడని బ్రతుకెందుకయ్యా కరుణించి ఒకసారి కనిపించుమయ్యా నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెంకటాయెను కలు చిత్రముగా నన్ను నిర్మించినావు కరు పాపవలనము కాపాడినావు కలు చిత్రముగా నన్ను నిర్మించినావు కరు పాపవలనము కాపాడినావు నాపై కృప చూపినావు నాపై కృప చూపినావు మితిలేని ప్రేమను పిలిచినావు ప్రేమలోనికి మరిపించినావు నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెంకటాయెను నీ మేళకై నేనేమియగలను ఏ పాటి కానుక లభించగలను నీ మేళకై నేనేమియగలను ఏ పాటి కానుక లభించగలను నీపై నీ ప్రేమతో హృదయుడే స్వామి నీపై నీ ప్రేమతో హృదయుడే స్వామి నీ చరణ కమలాల చుంబింతు స్వామి నీ దాసునికి దర్శనమియ్యవే నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెంకటాయెను నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెంకటాయెను నీ ముఖము కడలేకను యేసయ్యా బ్రతుకంతయెను నీ ముఖము కడలేకను యేసయ్యా బ్రతుకంతయెను నిన్ను చూడ మనసాయెను యేసయ్యా ఈ జగము వెంకటాయెను యేసయ్యా ఈ జగము వెంకటాయెను యేసయ్యా ఈ జగము వెంకటాయెను ఆమేన్ హల్లెలూయా దీనికి కాంట్రాస్ట్ లాగా ఉండే ఒక పాట ఉంది నేను రాసిందే నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవరినైనా కనలేను స్వామి. ఒక తమ్ముడు అడిగాడు, అన్న ఈ రెండు పాటలకు క్లాష్ ఉన్నట్టుంది కదా. ఎట్లా అంటే
నిన్ను చూడాలని ఉంది, నిన్ను చూడకలే అన్ని బాధలు వస్తున్నాయని ఇందులో రాశారు. నేను చూసేశాను కాబట్టి ఇంకా ఎవరిని చూడలేనని దాంట్లో రాశారు. మీరు ఇంత దేవుణ్ణి చూశారా, చూడలేదా? ఇట్స్ ఎ వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్, వెరీ వైజ్ క్వశ్చన్. మరి చెప్పాను, రెండు రైటే. దేవుణ్ణి చూశాను రైటే, చూడలేదు కూడా రైటే. దేవుణ్ణి ఎంత చూసినా ఇంకా చూడండి ఎంతో మిగిలిపోయింది. మోషే హోరేబు పొదలో దేవుణ్ణి చూశాడు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుని ద్వారా చూశాడు, చేశాడు. ఎర్ర సముద్రం చీల్చడం, ఎన్నో అద్భుత కార్యాలు జరిగిన తర్వాత 33వ అధ్యాయంలోకి వచ్చి ఇంకా నీ మహిమను చూపము అంటాడు. షో మీ యువర్ గ్లోరీ. అరే ఇంత తిండిపోతులాగా ఎంత చూసావు మహిమ, చాలదా? ఇంకా కావాలి, ఇంకా కావాలి. మోషే చెప్తాడన్నమాట, దేవుణ్ణి నేను చూసింది కొంచెమే, ఒక బిందువు, చూడలేకుండా ఉన్నది సముద్రం అంతా ఉంది. సో no matter how much you know God, still there is much we don't know about God. దేవుని గురించి తెలియశక్యమైనది కొంత ఉన్నది, తెలియశక్యము కానిది ఎంతో ఉన్నది. There is something about God which you can never comprehend. He is beyond our comprehension. But there is a little about God we can know. But that which can be known about God, also it takes a lot of time to completely comprehend. దేవుని స్తోత్రం. మంచిది. ఈ మంచి సమయము నాకు అనుగ్రహించిన దేవునికి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ ప్రొవైడింగ్ ఎ హోల్ ఆర్కెస్ట్రా విత్ ద కీబోర్డ్. అన్ ఎక్సలెంట్ కీబోర్డ్ ప్లేయర్. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి విలాపవాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. 3:23. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. దేవుడి వాక్యమును మన వెన్నికిడిలో ఆశీర్వదించునుగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడా, సర్వశక్తి మంతుడా, నీకు వందనములు చెల్లిస్తున్నాం. వీఆర్ ఎక్సైటెడ్ టు బీ ఇన్ యువర్ ప్రెజెన్స్, ఓ లార్డ్. వీఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దాట్ గ్రేట్ పర్సన్ హూ స్పోక్ లైట్ ఇన్ టు డార్క్నెస్, who spoke everything into existence just out of nothing, O Lord. హల్లెలూయా, హల్లెలూయా. ఏమీ లేని శూన్యమండలముల నుండి ప్రతి దానిని కూడా వాక్కు చేతను కలిగించిన గొప్ప దేవుడు నీ సన్నిధిలో మేమున్నాం. How blessed we are and how lucky we are. We are the most blessed people on earth right now, O Lord. Hallelujah, hallelujah. Rikhabara rabara shakandala rabarasi. Goppa Prabhu, we are excited to be in your presence. The God who is almighty, the God of whole universe, the God of whole cosmos, the God of creation, God of our redemption, the God who is above everything, the God who controls everything in this world and in the universe, is right now, right here, touching us, blessing us and speaking to us, O Lord. మాతో మాట్లాడుతూ, మమ్మల్ని ముట్టుకుంటూ, మమ్మల్ని స్పృశిస్తూ, మమ్మల్ని ఆశీర్వదిస్తూ, మహాదేవుడు మీరు ఇక్కడ ఉన్నారు కనుక మేము ఎంతో ఆనందిస్తున్నాం తండ్రి. ప్రభువా, మా జీవితానికి ఈ ధన్యత చాలా అనిపిస్తుంది. నీకు వందనాలు. మీరు నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. మేము లేచి తిరిగి మా ఇళ్లకు, మా విశ్రాంతి స్థలాలకు వెళ్ళకముందు ఒకసారి మేము నడవలసిన మార్గం ఏంటో మాకు ఉపదేశం చేయండి. నాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి ప్రభువా.
నాకు మీరు కనబడండి ప్రభు, అందరికీ కనబడండి భూమి మీద. నీకు వందనాలు వందనాలు వందనాలు. ఆస్తికులకు నాస్తికులకు కూడా కనబడండి. నిన్ను అంగీకరించే వారికి, నిన్ను ద్వేషించే వారికి కూడా మీరు కనబడండి ప్రభు. మీరు కనబడితే చాలు, ఎవరైనా మీకు లోపడిపోతారు. తండ్రి నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాను. ఓపెన్ అప్ ద స్పిరిచువల్ ఐస్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ world, O Lord. Hallelujah, hallelujah, hallelujah. Open up the spiritual eyes of the religious fanatics, O Lord. Dear Lord, open up the spiritual eyes of those fanatics who want to stop the gospel. Open their eyes, O Lord. Hallelujah, hallelujah, hallelujah. Bless Secunderabad, O Lord. Bless Hyderabad through this little congregation. Bless Telangana state, O Lord, through this congregation. Hallelujah, hallelujah. Oh, నీ వాక్యం పంపించండి. Send your word, O Lord. Hallelujah, hallelujah. Thy creative word. We want to listen now, right now, O Lord. నన్ను మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి బలపరిచి అభిషేకించి నూతనపరిచి రివైవ్ చేసి ఇక్కడి నుంచి పంపండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, this verse seems to be misplaced, or it seems to be accommodated in the wrong place, because this is in the book of Lamentations. ఏడ్చే పుస్తకంలో ద వర్డ్ ఆఫ్ హోప్, విలాప వాక్యములలో నిరీక్షణ వాక్యం ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ద బుక్ ఈజ్ కాల్డ్ ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్. లామెంటింగ్ అంటే చాలా విషాదముతో, విచారముతో, దుఃఖముతో ఏడవడము, విలపించుట. విలపించే గ్రంథములో ఒక నిరీక్షణ కలిగిన మాట మనకు కనబడుతూ ఉంది. హీ సేస్, దేవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, నేను నిన్ను నమ్ముకొనుచున్నాను అంటాడు. అసలు ఈ యొక్క గ్రంథము నిండా ఉన్నది అంత బాధ బాధ బాధ. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడను. ఈయన చాలా బాధపడ్డాడంట ఈ ప్రాఫెట్ జెరమయా. దేవుని ఆగ్రహ దండము చేత నేను చాలా బాధను అనుభవించిన నరుడు. దేవుడే ఒక పని చేశాడు ఈయనకి. చూడండి, ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి, He guided me, He led me into pitch of darkness. బాగా కటిక చీకటి, ఏమి కనిపించని గాఢాంధకారంలోకి నన్ను దేవుడే నడిపించినాడు. దారి తీసి దానిలో నన్ను నడిపించుచున్నాడు. So that I see nothing, I don't know where I am going. I am walking, I didn't stop walking. నడక ఆపలేదు కానీ कुछ समझ में नहीं आता, कुछ दिखता ही नहीं, कहाँ जा रहा हूँ, क्या हो रहा मुझे क्या होने वाला है एक पल के बाद, कुछ समझ में नहीं आता. बट नॉट नोइंग एनीथिंग, नॉट अंडरस्टैंडिंग एनीथिंग, आई एम जस्ट वॉकिंग विदाउट एनी क्लैरिटी इन माई लाइफ. దేవుడే నన్ను ఈ యొక్క చిమ్మ చీకట్లోకి దేవుడే నడిపించి, మళ్ళా 3వ వచనం, మాటి మాటికి దినమెల్లా ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. సీ హౌ గాడ్ ఈజ్ డీలింగ్ విత్ దిస్ చైల్డ్. మాటి మాటి కొడుతున్నాడు. దినం అది హోల్ డే హీ కీప్స్ బీటింగ్ మీ అప్. ఎంత కొడతాడంటే 4వ వచనంలో, నా ఎముకలను విరుగగొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నా చుట్టూ మొలిపించున్నాడు. పూర్వకాలమున ఎప్పుడో చనిపోయిన వారు నివసించినట్లు ఆయన చీకటి గల స్థలముల్లో నన్ను నివసింపజేసి ఉన్నాడు. ఇంకోటి మోర్ వర్డ్స్, ఎన్ని కష్టాలు వచ్చినా భక్తులందరూ చెప్తారు ఏంటంటే, ప్రార్థన చేయండి బాబు, మీ సమస్య పరిష్కారం అవుతుంది. ప్రేయర్ చేంజెస్ థింగ్స్, ప్రేయర్ విల్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం, వీ హ్యావ్ అ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ అని చెప్తారు. కానీ 8వ వచనం చూడండి, నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా ఆయన తన చెవి మూసుకొని ఉన్నాడు. లుక్ అట్ దట్. అవర్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ ఈజ్ నౌ has turned a deaf ear to his prophet. It is to this man he said,
ఐ హ్యావ్ చోజన్ యూ వైల్ యు ఆర్ స్టిల్ ఇన్ యువర్ మదర్స్ వూమ్. నీవు నీ తల్లి గర్భమందు ఉండగానే నేను నిన్ను పిలిచి తిని ప్రతిష్ఠించి తిని. అటువంటి ఇష్టమైన ప్రియమైన బిడ్డతో దేవుడు ఈ రీతిగా ఎలాగా ఆయన డీల్ చేయగలుగుతాడు? హౌ ఈస్ దిస్ జస్టిఫైడ్? See, God's dealings and God's attitude, God's way of dealing with us is rather intriguing. We don't understand, we don't find any justification or explanation. ఎందుకు ఇలా చేస్తాడు? Why? This is an age-old question in the hearts of all the saints. परमेश्वर ऐसा क्यों करता है? उनके बच्चों को इतना दुख, इतनी मुसीबत क्यों देता है? उसको क्या मज़ा आता है? ऐसा क्यों करता है? वाई తెలియదు. ఇర్మియా మొదటి అధ్యాయం, ఇర్మియా గ్రంథం, ద ప్రాఫిట్ బుక్ ఆఫ్ జెరమయా, 1st chapter 4th verse చూడండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నువ్వు గర్భము నుంచి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. చూసారా? అంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ గొప్ప ప్రవక్తకు దేవుడు ఈ అనుభవాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధను అనుభవించిన నరుడు. ఆఖరికి ఈయన ఏం చెప్తాడో చూడండి. 12వ వచనంలో, విల్లు ఎక్కుపెట్టి బాణమునకు గురిగా ఆయన నన్ను నిలువబెట్టి ఉన్నాడు. గురి అంటే ఏంటి తెలుసా? ఆరో షూటింగ్ నేర్చుకోవడానికి గురి దిబ్బ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని చూసి ఎయిమ్ నేర్చుకోవాలన్నమాట, ప్రాక్టీస్ చేయాలి. ఎయిమ్ సరిగ్గా కొట్టడానికి. బాణము ఈజీ కాదు కొట్టడం. వాళ్ళు దీక్షగా బాణం వదిలితే అటు పోతుంది బాణం. అది ఎయిమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, ఎటో పోతుంది అన్నమాట, పైకి కిందకి ఎటో పోతుంది. సో సరిగ్గా దాంట్లో గుచ్చుకున్నప్పుడు వీళ్ళు సరిగ్గా గురి వచ్చినట్టు లెక్క. యారో షూటింగ్ నేర్చుకునేటప్పుడు ఒక గురి దిబ్బ ఒకటి పెడతారనమాట, ఒక ఆబ్జెక్ట్ పెట్టి దాన్ని కొట్టడం ప్రాక్టీస్ చేస్తాం. ఆఫ్టర్ అ లాంగ్ టైం దానికి పోయి గుచ్చుకుంటుంది. దేవుడు యారో షూటింగ్ ప్రాక్టీస్ చేయడానికి నన్ను ఒక గురిగా పెట్టాడు. ఆయన బాణాలన్నీ నాలో లోపల నుంచి వెళ్ళిపోయింది అంటాడు. ఆల్ ద యారోస్ ఆఫ్ గాడ్. చూడండి ఏమంటాడు చూడండి. ఆయన 13వ వచనం, 3:13, తన అంబుల పొదిలోని బాణములన్నీ ఆయన నా ఆంత్రముల గుండా దూసిపోజేశాను. ఆల్ హిజ్ యారోస్ హ్యావ్ గాన్ త్రూ మీ. అంటే హౌ మచ్ మీ బట్ ఆఫ్ సఫర్డ్. అంతా ఇది ఏడిసే పుస్తకం. ఇది మొత్తము దీని పేరే విలాప వాక్యములు అని అన్నాడు. దేవుడు రెండు చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే హీఈస్ అటాకింగ్, హీఈస్ పనిషింగ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఆల్సో ద ప్రాఫిట్ ఇండివిజువల్లీ. 3rd chapter అంతా ఆయన ఇండివిజువల్ బాధలు చెప్పుకున్నాడు. అంతకుముందు 1st and 2nd chapter అంతా కూడా హౌ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ బీన్ పనిష్డ్ బై గాడ్. 2nd chapter 8th verse చూడండి. విలాప వాక్యములు 2:8, సియోను కుమారు యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించాను. ఇక ఆయన పర్పస్ ఏంటంటే దీన్ని మొత్తం నాశనం చేయాలని అనుకున్నాడట. చూడండి ఎట్లా ఉందో సంగతి. ఇప్పుడు నా కొరకు ప్రార్థన చేయమని ఇంకెవరైనా అడుగుదామన్నా కూడా మొత్తం అందరిది అదే స్టోరీ నడుస్తుంది. ఎవ్రీబడి ఈజ్ అండర్ అటాక్, సో నోబడి కెన్ ప్రే ఫర్ మీ. నేను పోయి చెప్దామంటే ప్రతి ఒక్కడు ఏమంటున్నాడంటే, నా కథనే నాకు చెప్తున్నావురా నువ్వు, రోల్ బే మధ్యలోకి చెప్పుకున్నట్టున్నది. నిన్నైనా ఒక దిక్కు కొడుతున్నారు, నన్ను అటు ఇటు వాయిస్తున్నారు 2 దిక్కులని. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ విచ్ దిస్ బుక్ వాజ్ రిటన్. అందుకే దీని పేరు ఏమన్నారంటే విలాప వాక్యములు, ద బుక్ ఆఫ్ లామెంటేషన్. ఇట్ ఈస్ నాట్ ఎ జోక్, ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్. ఆషామాషి కాదు. మరి దేవుడు దంచడం మొదలు పెడితే ఎవరు తట్టుకోలేడు.
వీ థింక్ ఏదో చిన్న చిన్న కష్టాలు రాగానే ఇక మనం యోబు కంటే ఒక సఫర్ అయినట్టు మనం ఫీలింగ్, ముఖం అంతా బాధగా పెట్టేసి యోబు ఏం పనికొస్తాడు సార్, నేను అసలు ఐఎమ్ ద గ్రేటెస్ట్ సెయింట్, నా కథ రాస్తే యోబుది ఎందుకు పనికొస్తా అన్నట్టు మనం మాట్లాడుతుంటాం చాలాసార్లు. బట్ యాక్చువల్లీ గాడ్స్ ఫర్నేస్ వీ హ్యావ్ నాట్ యెట్ ఎక్స్పీరియన్స్డ్. మనకి ఇంకా ఫర్నేస్లో దేవుడు ఇంకా పెట్టలేదు, ఎందుకంటే ముందే నువ్వు మొత్తుకుంటున్నావు ఘోరంగా, కొలిమి దగ్గర రాగానే మొత్తుకుంటున్నావు, దాని లోపలేస్తే వద్దులే వీడు తట్టుకోలేడని చెప్పి దేవుడు కనికరించి ఇంకా కొలిమిలో మనల్ని వేయలేదు. నేను ప్రార్థన చేశాను, యాత్ర ముగించక మునుపే నన్ను, అమెరికాలో ఉన్నప్పుడు ఈ పాట రాశాను జోనథన్ నాయక్ గారి ఇంట్లో. యాత్ర ముగించక మునుపే నన్ను నీ పోలికగా మార్చుము దేవా, కలుషములిల్లను తొలగెడిదనుక నీ కొలిమిలోనను కాల్చుము దేవా, కాల్చుము దేవా, నన్ను నీ కొలిమిలో ఇంకా కాల్చు. ఐ వాంట్ టు బికమ్ ఎ రియల్ హోలీ పర్సన్, ఎ రియల్ సెయింట్. నీ కొలిమిలో కాల్చు. ఈ పాట విని అప్పుడు అక్కడే అమెరికాలో ఉన్నప్పుడు రాశాను. రాసి జోనథన్ నాయక్ అన్నాడు అనమాట, మీరు పరిశుద్ధత కొరకు ఎంత ఆరాటపడినారో, ఎంత నలిగిపోయారో ఆ పాటలో అర్థమవుతుంది అయ్యగారు అని చెప్పాడు అనమాట. దేవుని కొలిమి, దేవుని యొక్క పవిత్రీకరణ, శాంక్టిఫైయింగ్ ప్రాసెస్ అనేది రియల్గా ఇంకా మనలో ప్రారంభం కాలేదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు కొద్దిగా కొలిమికి దగ్గరికి తీసుకోగానే ఆ సెగ తగలగానే ఓ ఏంటి ప్రభా ఇట్లా చేస్తున్నావు, అప్పుడే మొత్తుకొని స్టార్ట్ అయిపోతుంది. దాంట్లో పడేస్తే వీడు ఆయనతో మొత్తమే వెళ్ళిపోతాడేమో అని చెప్పి దేవుడు మనల్ని ప్రిపేర్, యు ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫర్నేస్. మనమేమనుకుంటాం అంటే గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ అస్ ఫర్ ద థ్రోన్ అనుకుంటాం. థ్రోన్ బాధకి బాధ, ఈజ్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద ఫర్నేస్. ఫస్ట్ గో ఇన్ టు ద ఫర్నేస్, దెన్ థింక్ ఆఫ్ ద థ్రోన్. ఈ మహాభక్తుడు ఆయన కాళ్ళు తిరిగి సరిపోతామా? జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అంత మహాభక్తుడికి దేవుని సన్నిధిలో ఎటువంటి బాధలు వచ్చినాయో చూడండి. ఎందుకు అలా చేస్తున్నాడు ఇక అవన్నీ నేను చదవలేనండి. నేను ఐ లవ్ జెరమియా రియల్లీ అమంగ్ ఆల్ ద ప్రాఫిట్స్, నెక్స్ట్ టు ఎలైజా అండ్ మోసెస్ అండ్ డేవిడ్. ఐ లవ్ జెరమియా. ఈ జెరమియా కథ చదివితే నాకు ఐ క్యాంట్ బేర్ దట్ ఫీలింగ్, దట్ యాగనీ ఇన్ మై హార్ట్. దేవుడు ఎట్లయిపోయినాడంటే నాకు వైల్డ్గా అయిపోయినాడట, నాట్ ఎ ఫ్రెండ్లీ పర్సన్. గాడ్ బికేమ్ వెరీ అన్ఫ్రెండ్లీ టు దిస్ మ్యాన్ అని చెప్తాడు ఆయన, నేను చెప్పడం కాదు, ఆయన చెప్తాడు. చూడండి 10వ వచనం, నా ప్రాణమునకు ఆయన పొంచి ఉన్న ఎలుగుబంటి వలె ఉన్నాడు. ఇప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడా, నేను గొర్రెలకు ఎలుగుబంటిని అన్నాడా? యాజ్ వి నో ద బైబిల్, వాట్ జీసస్ సెడ్, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్ ఆర్ ఐఎమ్ గుడ్ బేర్ అన్నాడు. ఆయన ఏమన్నాడు? గుడ్ షెపర్డ్ పోయి ఇప్పుడు మంచి ఎలుగుబంటి అనే టైపు. ఇప్పుడు బైబిల్లో లేకపోతే ఈ వర్డ్స్ మనం మాట్లాడే మరి ఉన్నది కదా. మరి ఇప్పుడు బైబిల్లో ఏ మాట కూడా మనుషుల ఊహను బట్టి రాయబడలేదు. మనుషులు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికిరి. ఆ మాట మనకు నచ్చడం లేదు కానీ తీసేస్తామా? మరి దేవుని వాక్యంలో నుండి ఒక మాట అయినా మనం తీసేయకూడదు, ఒక మాట యాడ్ చేయకూడదు, ఒక పొల్లైనా గతించదు. కాబట్టి ఐ డోంట్ లైక్ టు అటర్ దట్ వర్డ్. దేవుడు ఎలుగుబాటి అనే దేవుడు దేవదూషణలాగా ఉన్నది అని అంటే ఇర్మియా అంటాడు, ఏమో భయ్ నాకైతే అప్పుడు అట్లా అనిపించింది, నేను అలా రాశాను. ఈవెన్ ద హోలీ స్పిరిట్ అలౌడ్ మీ టు సే దోస్ వర్డ్స్ అండ్ రైట్ డౌన్ ఇన్ ద హోలీ రిట్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్. నా ప్రాణానికి ఎట్లా ఉన్నాడంటే పొంచి ఉన్న ఎలుగుబంటిలాగా ఉన్నాడు దేవుడు. అంటే ఎప్పుడు పంజా కొడదామని దాక్కొని పొంచి ఉండి వీడిని ఎట్లా కొడదామని చూస్తున్నట్టు
ఉన్నాడు తప్ప అమ్మ దగ్గరికి పోయి అమ్మ నాకు ఆకలిందమ్మా, నాకు దెబ్బ తగిలిందమ్మా అని అమ్మ ఒడిలో సేద తీరినట్టు పరిస్థితి లేదు. దేవుడే ఈయనకి ఎలుగుబంటిలాగా అయితే మరి ఈయనకి ఏంటి దిక్కు? చాటైన చోటుల్లో ఉండు సింహము వలె ఉన్నాడు. ఇంకా మొత్తం నెగటివ్ అన్ని బాధాకరమైనటువంటి ఆటంకాలు, బాధలు, అవమానాలు నేను కాన్షియస్గా అంటున్నా. హీ వాజ్ ఫేసింగ్ కాన్స్టెంట్ ఇన్సల్ట్స్ అండ్ పబ్లిక్ రిజెక్షన్, సోషల్ రిజెక్షన్. చూడండి 14వ వచనం చూడండి. విలాప వాక్యములు 3:14. నా వారికందరికీ నేను అపహాస్యాస్పదముగా ఉన్నాను. చూసారా, నేను ఉటికనే నోటికి వచ్చినట్టు మాట్లాడడం లేదు, అక్కడ ఉన్న సంగతి చెప్తున్నాను. నా వారు అన్నాడు. నా వారు అంటే ఏంటిది? హిజ్ ఓన్ పీపుల్, మేబీ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ మేబీ ఫ్యామిలీ మెంబర్స్, ఇమ్మీడియట్ కిడ్ అండ్ కిడ్, వీ డోంట్ నో. ఎవరు కానీ జిగ్రీ అని అంటారు, అటువంటి जिगरी दोस्त, सगे भाई, उनके परिवार के उनके ఆయన కుటుంబ సభ్యులు, అటువంటి వాళ్ళందరికీ అందరికా కొందరిగా చెప్పండి. నావారు అనేది గమనార్హము, అందరూ అనేది కూడా గమనార్హం. నావారు అంటే మా ఓన్ పీపుల్, అందరూ అంటే ఒక్కడు కూడా ఎక్సెప్షన్ కాదు. ఎవ్రీవన్ ఈజ్ జస్ట్ మాకింగ్ ఎట్ మీ అండ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ. ప్రతి ఒక్కడు వచ్చి ఈయన చూసి నవ్వుతున్నారు. దినమిల్ల వారు పాడునట్టి పాటలకు నేను ఆస్పదున్నైతే. ప్యారడీ సాంగ్స్ రాసుకుంటారు ఈయన మీద. పెద్ద భక్తుడు రా, ప్రవక్త రా, వాడి బతుకుతుడు ఎట్లయిపోయిండు, దేవుడు అంటాడు. దేవుడు వారికి తోడుంటే ఇట్లెందుకు అయింది? వాడంతా ప్రగల్భాలు, కళలు, ఒట్టి ఊహల్లో బ్రతుకుతున్నాడు, పిచ్చి ముఖం వాడు అని అందరూ నన్ను చూసి అపహాస్యముగా పాటలు పాడుకుంటున్నారు. దే వర్ రైటింగ్ సాంగ్స్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్ అండ్ మేకింగ్ మోకరీ అబౌట్ జెరమయా. చేదు వస్తువులు, ఇంకా ఘోరంగా చెప్తాడు. 16 రాళ్ల చేత నా పండ్లు ఊడగొట్టెను. 17లో అంటాడు, నెమ్మదికి నాకును ఆయన బహుదూరము చేసి ఉన్నాడు. పీస్, మెంటల్ పీస్ ఈజ్ మైల్స్ అవే, లైట్ ఇయర్స్ అవే. రాదు, నాకు దొరకదు. నెమ్మది అనేది దొరకదు. ఎంత దూరము, ఎప్పటికి దొరుకుతుందో. అసలు నేను బ్రతుకుండగా నాకు మళ్ళీ ప్రశాంతత వస్తుందా ఏమో, ఐఎమ్ డౌట్ఫుల్. మేలు ఎక్కిదో నేను మరచి ఉన్నాను, నాకు బలము ఉడిగెను అనుకుంటుని. యెహోవా యందు నాకిక ఆశలు లేవు అని అనుకుంటుని. ఎవడైనా వచ్చి, బ్రదర్ మీరు అట్లా డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా సహాయం చేస్తానంటే, ఏం దేవుడు బ్రదర్, ఏం సహాయం చేస్తాడు? సహాయం చేసేటోడు అయితే ఇన్ని బాధలు ఎందుకు పెడతాడు? నేను ప్రార్థన చేస్తున్నా బ్రదర్, ఇప్పటికి యూ డోంట్ నో how many years I have been waiting and praying. I don't know. I don't think God will ever come to my rescue. I have to end up my life this way. Anta depression lo good. I have no expectations about God. దేవుని యందు నాకు ఆశలు లేవు. All these experiences I have gone through. ఇప్పుడు చెప్పాను కదా, నా పాటలన్నీ మీరు గుర్తు చేసుకుంటే something like this you can hear in all my songs. ఎండినా ఎడారి వీచె వడగాలి, ఎడతెగని యాత్ర నడతు నిందాక, శ్రీ యేసు నాయక. మితిలేని ఎండా కనరాదు నీడ, నీరాయే ఆశ రగిలే పిపాస. ఈ కొలిమియందే బలము నుండి
చేతుయాత్ర నిన్ను చేరుదాకా. ప్రియులారా, నీరాయే ఆశ అంటే ఏంటంటే ఆశలే నీరు గారిపోయినాయి. నో మోర్ ఎక్స్పెక్టేషన్ దట్ గాడ్ విల్ కమ్ అండ్ డూ సర్టన్ గ్రేట్ మిరాకిల్ ఫర్ మీ. అటువంటి ఆశయం లేదు అని. బలముడిగిపోయే అని అదే పాటలో రాస్తే బలముడిగిన రాస్తాను నేను. అంత అంటే డెప్త్, ఆ దుఃఖము అనే సుడిగుండంలో లోతుకి వెళ్ళిపోయి బాటం తగిలింది అనమాట. నేను ఒక మాట చెప్తున్నాను, దుఃఖం అనే సుడిగుండములో డెప్త్ లోపల అడుగు నీవు టచ్ చేసి రాకపోతే నువ్వెప్పుడు దేవుని కొరకు ప్రపంచాన్ని కదిలించలేవు. యూ కెనాట్ షేక్ ద వరల్డ్ ఫర్ గాడ్. దాట్ ఈస్ వెన్ ద పవర్ ఆఫ్ గాడ్ ఫ్లోస్ త్రూ యూ అండ్ యూ బికమ్ ఇండామిటబుల్, అన్కాంకరబుల్. అజేయుడు అయిపోతావు. నో బడీ కెన్ కాంకర్ యూ ఆఫ్టర్ దాట్ ఎక్స్పీరియన్స్. ఆయన అన్నాడు, బిర్మియా లాగా మనకైతే మనం ఏం తట్టుకుంటాం బ్రదర్, నాకు అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది అంటే నేను చెప్పి అసలు భయపడద్దు. అంత యాగన్ని దేవుడు అందరికీ పెట్టాడు. వెరీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ రియల్లీ జెరమియాకే ఆ డెప్త్ తెలుసు తప్ప అందరికీ తెలియదు. అందరికీ తెలిస్తే చచ్చిపోతారు ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఐ థాట్ ఐ వాజ్ డైయింగ్ మెనీ టైమ్స్. ఇంకా అయిపోయింది కదా నేను చచ్చిపోతున్నా అని ఆ యాగనీకే. కమిటింగ్ సూసైడ్ కాదు, అది రూల్డ్ అవుట్. ఎంత బాధ అయితే సూసైడ్ అయితే చేసుకోండి, అదైతే ఫిక్స్డ్ అయిపోయాయి. కానీ విదౌట్ ఎనీ అటెంప్ట్ టు ఎండ్ ఆఫ్ మై లైఫ్, జస్ట్ బై దిస్ యాగనీ మై హార్ట్ విల్ స్టాప్ బీటింగ్. కొన్నిసార్లు ప్రార్థన చేసేవాడిని అనమాట, దేవా నన్ను క్షమించి, నేనైతే ఆత్మహత్య చేసుకోను, కానీ నువ్వు పెట్టే బాధలకు తట్టుకోలేక నా చిన్న గుండె ఒకలా ఆగిపోతే ఫర్గివ్ మై లిటిల్ హార్ట్ ఫర్ స్టాపింగ్ ద హార్ట్ బీట్ అని కూడా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. అంత డెప్త్కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ఒకప్పుడు ఇట్లా అయింది నాకు, దేవుడు నాకు ఇంకా సహాయం చేయడని అనుకున్నాను, కానీ 21 అది నీకు ఇంకను జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఏమి పుట్టుచున్నది, ఆశ పుట్టుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంతకుముందేమో దేవుని యందు నాకు ఆశలే లేవన్నాడు, ఇప్పుడు కొత్త ఆశ చిగురిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, మరణాంధకారపు లోయ, గాఢాంధకారపు లోయలో సంచరించి ఘోరమైన బాధలు అనుభవించిన తర్వాత బయటకు వచ్చి అంటాడు, నాకు ఆశ పుట్టుచున్నది. ఏమంటాడు చూడండి, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనము ఇర్మియాని అడుగుదాం, ఇర్మియా ఇన్ని బాధలను నువ్వు ఎట్లా ఇంకా సేవ చేస్తున్నావయ్యా? ఏం దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఇన్ని కష్టాలు పెడతాడా ఒక ప్రవక్తను అని అంటే ఇర్మియా చెప్పే రెస్పాన్స్ ఏంటి తెలుసా? అరే బాబు, నాకు అది కాదు, నాకు ఇంకొక మిరాకిల్ ఉన్నది, నాకు అర్థం కాని ఒక మిరాకిల్, ఆశ్చర్యం ఒకటి నేను గమనించాను. ఇంత భయంకరమైనటువంటి శ్రమల మధ్యలో నా విశ్వాసము ఆర్పజాలని జ్వాలగా మండుతూనే ఉంది. హౌ ఐఎమ్ స్టిల్ ఏబుల్ టు లవ్ ద లార్డ్. ఎలాగ నేను దేవుణ్ణి ఇంకా ప్రేమించి ఆరాధిస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఐ సఫర్డ్ ద లార్డ్, బట్ ఐ ఆల్వేస్ వర్షిప్ ద లార్డ్. మై ఓన్ ఫెయిత్ ఈజ్ అ మిరకిల్ ఫర్ మీ. హౌ ఐఎమ్ స్టిల్ ఇన్ ద లార్డ్. దేవుడే నన్ను ఇన్ని బాధలు పెట్టాక ఈయన వదిలేద్దామనే మైండ్ నాకు ఎప్పుడు రాలేదు. అది నాకు ఎంత ఆశ్చర్యం అంటే, నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది కనుక మనము నిర్మూలము
నిర్మూలము కావడం అంటే ఏంటంటే అసలు దేవునిలోనే లేకుండా వెళ్ళిపోవడం, రక్షణలో లేకుండా వెళ్ళిపోవడం, దేవుని కుటుంబంలో లేకుండా వెళ్ళిపోవడం, కృపలో నుండి బయటికి వెళ్ళిపోవడం. లైక్ ఇస్కరియోతు యూదా కానీ కోరహు కానీ. సచ్ ఎ థింగ్ నెవర్ హ్యాపెండ్. ఒక మిరకల్ ఆఫ్ మిరకల్ చెప్తున్నాను ఏంటంటే, ఏ కష్టాలు లేకముందనే, ఏమి పెద్ద బాధలు లేకుండానే కోరహు పాతాళంలోకి పోయాడు. ఇన్ని కష్టాలు పడి కూడా యిర్మీయా ఇంకా రక్షణలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. ఇటువంటి భక్తుల సాక్ష్యంలోనే మనకు యేసయ్య కనపడతాడు అనే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంగ్లీష్ బైబిల్లో అంత యాప్ట్గా లేదు ట్రాన్స్లేషన్. ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్ అండ్ ఫినిషర్ అన్నట్టు ఇంగ్లీష్లో. విశ్వాసమునకు కర్తయు దానిని ఫినిష్ చేయువాడు. కానీ తెలుగుయే గ్రీక్ వర్షన్స్కి గ్రీక్ వర్షన్ చాలా దగ్గరగా ఉన్నటువంటి ట్రాన్స్లేషన్. ఇట్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ జీసస్ ద ఆథర్ అండ్ సస్టైనర్ ఆఫ్ అవర్ ఫెయిత్. హీ ఈజ్ అవర్ సస్టైనర్ ఆఫ్ అవర్ ఫెయిత్. హీ సస్టైన్స్ ద హోల్ యూనివర్స్. తన మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించుచున్నాడు. ఆల్ ద ప్లానెట్స్, all the solar systems and stellar systems and nebulae and galaxies. He is sustaining, maintaining all those cosmic bodies, and he is sustaining my faith also. ఇప్పటిదాకా అసలు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చింది అనేమో అందరి ప్రశ్న. ఈ కష్టాలలో కూడా నా విశ్వాసం ఎలాగ నిలబడింది అనేది అసలు ప్రశ్న. God proves that he can make the earth stand without anything to hang on. ఇన్విజిబుల్ స్ట్రింగ్స్తో ఉన్నదంతే. శూన్యములో ఎట్లా భూమి నిలబడిందో మన బ్రతుకు కూడా ఒక్కోసారి ఏ ఆధారము లేకుండా శూన్యములోనే నిలబడుతుంది. భూమిని శూన్యంలో నిలబెట్టిన దేవుడు మన భక్తిని, విశ్వాసాన్ని కూడా శూన్యంలోనే నిలబెడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విలాప వాక్యములు అందుకే చెప్పారు, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్లేస్ లాగా అనిపిస్తుంది ఈ వచనం. ఏమంటున్నాడు ఇప్పుడు? నీవెంతైనా నమ్మదగిన వాడవు. ఆఫ్టర్ ఆల్ దిస్ బిట్టర్ ఎక్స్పీరియన్స్, అన్బేరబుల్ బిట్టర్ ఎక్స్పీరియన్స్, ఎంత భయంకరమైన బాధాకరమైన అనుభవాల తర్వాత దేవా నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అంటావు. ఎంతైనా నమ్మదగిన వాడు అంటే అర్థం ఏంటంటే, నిన్ను నమ్మి ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకోవచ్చు. ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకోవచ్చు. దేవుణ్ణి నమ్మి ఒక రిస్క్ తీసుకున్నవాడు ఎప్పటికీ కూడా సిగ్గుపడాడు. గాడ్ విల్ నెవర్ పుట్ హిమ్ టు షేమ్. హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ ద టెస్టిమోనీ ఆఫ్ ఎ మ్యాన్ హూ వాక్డ్ త్రూ ద వ్యాలీ of the shadow of death. Jesus is highly reliable. You can trust him without any doubt. You can take risk for Jesus. You know what is the walk of faith? It is always taking risk for Jesus. రిస్క్ లేకుండా విశ్వాస యాత్ర ఏముంటుంది? Some people want to be comfortable on safer side, never take any risk. And they want to claim to be great believers, greater than David, Elijah and Moses. ऐसा नहीं चलेगा. You have to take risk for God and then show that God is trustworthy. Hallelujah, hallelujah. ఎంతైనా నమ్మదగిన వాడు. శ్రమల కొలిమిలో వేసేటప్పుడే దేవుడు ఎన్షూర్ చేసుకుంటాడు ఏంటంటే, ఈ కొలిమిలో ఉండడం వల్ల వీడి విశ్వాసం దెబ్బతినదు. హీ విల్ మేక్ ఇట్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. విశ్వాసాన్ని బాగా బలపరిచి అందులో వేస్తాడు. అట్ ద వెరీ మూమెంట్ ఆఫ్ థ్రోయింగ్ యూ ఇన్ టు ద ఫర్నెస్, విశ్వాసాన్ని గట్టిగా బలపరిచి దాంట్లో విసిరేస్తాడు. కొలిమిలో పడడము బంగారానికి లాభమా నష్టమా? లాభమే.
ఇట్ బికమ్స్ మోర్ వాల్యుబుల్, మోర్ ప్రెషస్, మోర్ ప్యూర్. దేవుని కొలిమిలో నష్టపోయినోడు ఒక్కడు లేడు. ఇన్ ద హోల్ వరల్డ్ హిస్టరీ, షో మీ వన్ పర్సన్. God tested me with this fire of trials and temptations and all difficulties, and I have been loser, I have lost everything. And a testimony, bring me one single soul who can say those words, that testimony. ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారంటే, దేవుడు నన్ను కఠినముగా పరీక్షించాడు, కానీ నేను ఎంతో గొప్ప మేలు పొందాను, ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను, ఎంతో పరిశుద్ధపరచబడ్డాను, జ్ఞానములో ఎదిగాను, పరిశుద్ధతలో ఎదిగాను. నేను కూడా అదే పాట రాసుకున్నాను. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది. నేను ఉన్నాను ఎక్కడంటే శ్రమ కొలిమిలో. వెన్ ఐ రోట్ దాట్ సాంగ్, ఐ రోట్ ఇన్ ఇల్లందులో రాశానన్నమాట. ఇక్కడ నుంచి బస్సులో పోయినా ఇల్లందుకు, తెల్లారితే అక్కడ ఒక మీటింగ్ ఉంది. ఈ బస్సులో నాకు ఎంత ఆగని అంటే, నేను అక్కడ దిగడానికి ఇల్లందుకు బస్సు రీచ్ అయిన తర్వాత నా డెడ్ బాడీ దింపుకుంటారు వాడు. నేను రియల్గా నేను ఉండను. ఐఎమ్ గోయింగ్ రైట్ ఆన్ ద వే టు ఇల్లందు. ఇన్ ద బస్ ఐఎమ్ డైయింగ్. అంత వేదన అయింది. పోలే ప్రభావ, మరి ఎక్కడో దిక్కులేని చావు చచ్చే కంటే నా శిష్యుల అభిమానులైనా కూడా నా బాడీ తీసుకుంటారు కదా అని చెప్పి ఫిక్స్ అయిపోయినాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు మెట్లు దిగుతూ ఆశ్చర్యపోయావు, నేను ఇంకా ఇదే లోకంలోని పరదేశకుపోలేదు అని అనుకున్నాను. కానీ ఇంకా ఫ్యూ మోర్ అవర్స్ టు గో అంతే అనుకొని వెళ్ళి స్నానం చేసి శుభ్రంగా మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకొని మోకరించి ప్రార్థన చేసి, ఇప్పుడు తీసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తూ మోకరించినప్పుడు దేవుడు నా నోట్లో ఈ పాట పెట్టాడు. నీ వాక్యమే శ్రమ కొలిమిలో నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో అది బహు నెమ్మది కలిగించుచున్నది. అలాగే ఇంకా చాలా చాలా పాటలు. మేలాయను ప్రభు, అదొక పాట. మేలాయను ప్రభువు శ్రమనుందుట నీ దాసునికి ఎంతో మేలాయను, అదొక పాట. అట్లా అన్ని పాటలు. అందుకే నా సాంగ్ బుక్కి నేనేం పేరు పెట్టాను, యాత్రికుడి పదధ్వనులు అని. ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ అ సెయింట్, ద సౌండ్స్ ఆఫ్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ అ సెయింట్. యాత్రికుడి పదధ్వనులు. ప్రియులారా, దేవుని కొలిమిలో పాడైపోయిన వాడు ఒక్కడు కూడా లేడు. అందరూ లాభపడిన వారు ఇంకా బలమైన కార్యాలు చేయడానికి దేవుడు వారిని ఆ రీతిగా సిద్ధపరిచారు. చార్ల్స్ కౌమన్ అనే ఒక గ్రేట్ లేడీ, ఆమె స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనే బుక్ రాశారు, డైలీ డివోషన్. అందులో ఒక మాట అంటుంది ఆమె ఏంటంటే, ద స్ట్రాంగెస్ట్ మెటల్ ఈజ్ మేడ్ ఇన్ ద హాటెస్ట్ ఫైర్. ఇప్పుడు పౌలు, ఏలియా, మోషే లాంటి వాళ్ళు తయారు కావాలంటే అంత ఈజీగా తయారు కాదు. ఇట్స్ నాట్ ఈజీ. దట్ వే యూ వుడ్ బి హ్యావింగ్ మిలియన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మోసెస్ అండ్ ఎలైజాస్ ఇన్ దిస్ వరల్డ్. ఉండదు. ఎందుకంటే దే ఆర్ వెరీ రేర్ పీపుల్, very precious people. They are made in the hottest of fire. The hotter the furnace, stronger you emerge out. So praise God for the furnace. దేవుని బిడ్డలారా, ఇంత కొలిమిలో గుండా ప్రయాణించి భక్తుడు చెప్తాడు ఏంటంటే, నీవెంతైనా నమ్మదగిన వాడవు అని చెప్పి, ఆఫ్టర్ ఆల్ దీస్ బిటర్ ఎక్స్పీరియన్స్, ఈ చేదు అనుభవం అన్ని అయిపోయిన తర్వాత 24లో ఏమంటాడంటే, ఆయన యందు నేను
నమ్మిక ఉంచుకొనుచున్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ కొరకు నమ్మడం వేరు. రక్షించబడిన తరువాత అడుగడుగున ఆయనను నమ్మడం వేరు. శోధించబడుతున్నప్పుడు నమ్మడం వేరు. పరీక్షించబడుతున్నప్పుడు నమ్మడం వేరు. నీవు ప్రార్థన చేసినా సరే, ఈయన మంచి కాపరి అనే పోర్ట్ఫోలియో వదిలిపెట్టి ఎలుగుబంటు పోర్ట్ఫోలియోకి వచ్చినాడు అనుకున్నప్పుడు నమ్మడం లేదు. సమ్టైమ్స్ ఈ అపేరెంట్లీ, కాన్షియస్గా నేను ఆ మాట వాడాను. అపేరెంట్లీ ఇట్ అపియర్స్ యాజ్ దో హీ చేంజ్డ్ హిస్ యాటిట్యూడ్ టువర్డ్ us. హీ బికేమ్ వెరీ అన్ఫ్రెండ్లీ, లైక్ వైల్డ్ యానిమల్ లాగా అయిపోయిన అనిపించినప్పుడు కూడా నమ్మడం అనేది గొప్ప సంగతి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు బాణాల మీద బాణాలు కొడుతూ ఉంటే ఐ ట్రస్ట్ యూ లార్డ్. ఎలుగుబంటులాగా దాక్కొని వచ్చి పంజా విసురు కొడుతుంటే నేను నమ్ముతున్నాను తండ్రి అనడము ఎవరికి సాధ్యం అంటే ఇర్మియాకే సాధ్యం. ప్రభునందు ప్రియులారా, నేను నమ్ముకొని ఉన్నా, నీవెంతైనా నమ్మదగిన వాడు. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు. మనం ఎంతైనా నమ్మదగిన దేవుడు కనబడుతున్నాడు. ఏ స్థితిలోనైనా దేవుణ్ణి నమ్మగలిగిన ఇర్మియా కనబడుతున్నాడు. ఐ కెన్ షో యూ ద గాడ్ హూ ఈస్ రిలయబుల్ టు ఎనీ ఎక్స్టెంట్. ఎంతైనా నమ్మదగిన దేవుణ్ణి చూపిస్తాను. కానీ ఆ దేవుణ్ణి అంతగా నమ్మగలిగిన ఇర్మియా ఎక్కడున్నాడు? దట్ ఈస్ ది యాక్చువల్ క్వశ్చన్ వీ నీడ్ టు ఆన్సర్. చాలా రోజుల కింద ప్రసంగం చేశాను నకరికల్లో ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 40 years బ్యాక్. ఏలియా ఎత్తబడ్డాడు. ఏలియా దుప్పటి కింద పడింది. ఎలీషా ఆ దుప్పటి తీసుకొని పోయి నదిని కొట్టి అన్నాడు, ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? వేర్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ఎలైజా అంటే నది దారి ఇచ్చేసింది. నా ఏలియా దేవుడు ఉన్నాడు, బట్ వేర్ ఆర్ గాడ్స్ ఎలైజాస్? దట్ ఈస్ ద క్వశ్చన్. గాడ్ ఆఫ్ ఎలైజా ఈజ్ ఆల్ ద టైమ్ దేర్, బట్ వేర్ డు వీ హ్యావ్ ద ఎలైజా ఆఫ్ గాడ్ అండ్ వేర్ డు వీ హ్యావ్ ద ఎలైషాస్ ఆఫ్ గాడ్? ఏలియా దేవుడు ఎక్కడ అని ఛాలెంజ్ చేయగలిగినటువంటి ఎలీషాలు ఎక్కడున్నారు? దేవుడైతే ఉన్నాడు. అవర్ నీడ్ టుడే ఈజ్ not an almighty God. He is always existing, but somebody who can bring that almighty God into the affairs of human world. మానవ జాతి వ్యవహారాల్లోకి, పొలిటికల్ అండ్ బిజినెస్ ఎకనామిక్ వ్యవహారాల లోపలికి ఆల్మైటీ గాడ్ తీసుకొచ్చి ఇంటర్ఫియర్ అయ్యేటట్టు చేసేవాళ్ళు కావాలి. సచ్ మెన్ ఆర్ ద ప్రాఫిట్స్. ఏలియా, ఎలీషా, ఇర్మియా వీళ్ళు ఏం చేస్తారంటే, యెషయా, ఆల్మైటీ గాడ్ ఎప్పుడున్నాడు? ఆల్ ద టైమ్ హీస్ దేర్ ఎగ్జిస్టింగ్. ఆయనను ఈ ప్రపంచం యొక్క అఫైర్స్ లోపల ఇంటర్ఫియర్ అయ్యేటట్టు చేస్తారు. వెన్ గాడ్ ఇంటర్ఫియర్స్, ఎవ్రీథింగ్ ఫాల్స్ ఆన్ ద రైట్ ట్రాక్. దేవుడు ఎక్కడ? దేవుడు ఉన్నాడు, కానీ దేవునికి తమను తాము అప్పగించుకున్నటువంటి ఇర్మియాలు ఎక్కడున్నారు? నమ్మదగిన దేవుడు ఉన్నాడు, కానీ ఇంతగా నమ్మగలిగిన ఇర్మియా ఎక్కడున్నాడు? ఇఫ్ యూ హ్యావ్ వన్ జెర్మియా ఇన్ వన్ టౌన్, పట్టణానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి ఒక్క ఇర్మియా ఉంటే ప్రపంచం మొత్తం కదిలిపోతుంది. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మదగిన దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు అంటే, నమ్మగలిగిన వాళ్ళ కొరకు వెతుకుతున్నాడు. A.W. Tozer ఒక బుక్లో ఒక గొప్ప మాట అంటాడు. ఏమంటాడంటే, ద లార్డ్ వెన్ హీ రిటర్న్స్ బ్యాక్, వాట్ హీ ఈజ్ గోయింగ్ టు ఎక్స్పెక్ట్ ఇన్ ద చర్చ్, ఇన్ ద హ్యూమన్ సొసైటీ, ఇన్ ద హ్యూమన్ వరల్డ్.
వాట్ ఈస్ ద ప్రెషస్ జ్యువెల్ హీఈస్ గోయింగ్ టు లుక్ ఫార్. రెండోసారి వచ్చినప్పుడు ఇప్పుడు మనం పాటలు పాడతాము, వాయిస్తాము, ఎన్నెన్నో చేస్తాము. రెండోసారి యేసు వచ్చినప్పుడు దేనికోసం వెతుకుతాడు? వేర్ ఆర్ గ్రేట్ సింగర్స్, వేర్ ఆర్ గ్రేట్ మ్యూజిషియన్స్, గ్రేట్ ప్రీచర్స్, గ్రేట్ ఆరేటర్స్, ఏది అని గొప్ప వక్తలు, ప్రసంగికులు, గాయకులు, వీళ్ళను కాదని వెతికేది. ఆయన చూసేది దేని కొరకంటే హీఈస్ లుకింగ్ ఫర్ ఫెయిత్. విశ్వాసం ఎక్కడని వెతుకుతాడంట. ఎక్కడన్నా ఉందా విశ్వాసం అని? లూకాసు వార్త 18th chapter, లూక్స్ గాస్పెల్ 18th chapter 8th verse. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. అంటే యేసు రెండవ రాకడలో వచ్చినప్పుడు దేన్ని చూడాలని ఆశపడుతున్నాడంటే విశ్వాసం. ఆ విశ్వాసం కనుగొనున్నా. దర్ ఆర్ గోయింగ్ టు బి మెనీ ఆరేటర్స్, చాలా గొప్ప వక్తలు, ఉపన్యాసకులు, గాయకులు, కంపోజర్స్. నాలాంటి వాళ్ళు ఉంటారు, నన్ను మించిన వాళ్ళు ఎందరో ఉంటారు. God will find many talented people, but God says it's difficult for me to find people who trust me implicitly without any condition, like a child trusts the mother. ఏది నమ్మేవాళ్ళు ఉంటారా నన్ను అని అంటున్నాడు ఆయన. అంటే అర్థం ఏంటంటే ద రేరెస్ట్ థింగ్ టు బి ఫౌండ్ ఆన్ ఎర్త్ when Jesus comes back is faith. చాలా అరుదైన విషయం భూమి మీద ఏంటంటే నమ్మకం, దేవుని మీద స్థిరమైన నమ్మకం అనేది భూమి మీద దొరకడం కష్టంగా ఉంటుంది, ఎక్కడో కానీ ఉంటుంది. ఎందుకంటే చాలామంది విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తారు. కడవరి దినములలో అనేకులు విశ్వాస భ్రష్టులు అయిపోతారు. దే షల్ బి ఫాలోయింగ్ అవే ఫ్రమ్ ఫెయిత్. పడిపోతారు. కానీ మొండి ఘటాలు కొంతమంది ఉంటారు. నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం నేను నమ్ముతాను. నీవెంతైనా నమ్మదగిన వాడవు, నేను ఎంతైనా నేను నమ్ముతాను. టు ఎనీ ఎక్స్టెంట్ ఐ ట్రస్ట్ యూ లార్డ్. నువ్వంతా పద్ధతి మార్చుకొని ఎలుగుబంటులాగా అయినా సరే నిన్ను ఇంకా నమ్ముతాను. నన్ను గురిదిబ్బలాగా చేసి నన్ను నా మీద యారో షూటింగ్ నువ్వు నేర్చుకుంటున్నాడు, బాణాలన్నీ కొట్టినా సరే నేను నమ్ముతాను. అలాంటి మొండి ఘటాలు ఉంటుంది విశ్వాసంలో. వాళ్ళే ఎత్తబడే సంఘం. ఇవాళ సో మెనీ డినామినేషన్స్ చేసి మాదే చర్చ్ టు బి ర్యాప్చర్, ఎవరి అదర్ చర్చ్ విడవబడుతుంది, మేము ఒక్కళ్ళమే ఎత్తబడతాం అని ఎవరికి వాళ్ళే చెప్పుకుంటారు. అట్లాంటి భ్రమలన్నీ తొలగించడానికే అబద్ధ తీస్తూ వస్తాడు. వాడు వచ్చి దంచడం మొదలు పెట్టేసరికి అప్పుడు తెలుస్తుంది ఎవరు ఎత్తబడే సంఘమో ఎవరు దించబడే సంఘమో అప్పుడు తెలుస్తుంది. ఆ శ్రమల ధాటికి నిలబడేవాడు ఎవడంటే ఇర్మియా లాంటి మొండి విశ్వాసులే నిలబడు. ఇక మామూలు అందరూ కొట్టుకుపోతారు అనమాట, పొట్టులాగా. నీ ఇష్టం వచ్చినట్టు హింసించు స్వామి, నేను నమ్ముతానంతే, నేను ఆరాధిస్తాను అనే మొండి ఘటాలు విశ్వాసంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎత్తబడి వధువు సంఘము యేసయ్యను పెళ్లి చేసుకొని యుగములు పట్టపురాణిగా క్వీన్ ఆఫ్ హెవెన్, క్వీన్ ఆఫ్ ద కాస్మాస్, విశ్వరాణిగా పరిపాలన చేస్తారు. ఆ మహిమ ఎంత గొప్పదంటే ఆ మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి అసలు పోల్చనే వద్దు. దస్ నో కంపారిజన్. అంత ఉన్నత మహిమ దేవుడు ఇవ్వడము ఒట్టిగానే ఇస్తారు. కొంతమంది అనుకుంటారు నమ్మి బాప్తిస్మం పొందినందుకు ఇంక అదే చాలా గొప్ప సంగతి, దేవుడు నాకు ఉన్నతమైన మహిమ ఇస్తాడని అనుకుంటారు. నేను చెబుతున్నా రక్షణ పొందటం ఈజీ, కానీ సింహాసనం ఎక్కడం కష్టం. అది కష్టం. ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎంత ఈజీగా రక్షింపబడ్డాడో అంత ఈజీగా సింహాసనం ఎక్కొచ్చు అనుకుంటున్నారు.
అలాంటప్పుడు ఇక పౌలు, ఇర్మియా వీళ్ళందరూ ఫూల్స్ అన్నమాట. ఎందుకు అన్ని కష్టాలు పడాలి? రక్షణ పొందుట సులభమే, రక్షణ కాపాడుకోవడం కష్టం. రక్షణ పొందుట సులభమే, సంపూర్ణ సిద్ధి పొందడం కష్టం. రక్షణ పొందడం సులభమే, యేసు పోలికగా చెక్కబడడం కష్టం. కానీ అసాధ్యము కాదు, కష్టమే. కానీ ఇట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ యూ కీప్ ట్రస్టింగ్ ద లార్డ్ టు ద ఎక్స్టెంట్ టు విచ్ జెరమయా ట్రస్టెడ్ హిమ్. I believe every Christian must be exhorted and encouraged to trust God like Jeremiah. This is the message we want to take to the whole world, to every Christian. ప్రశాంతంగా ఇట్లాగే మనం భోంచేసి పడుకొని ఏసీలలో వండుకొని ఎత్తబడే రోజులు కాదు బాబు. అగ్ని పరీక్ష రాబోతుంది. నేను 35 years బ్యాక్ ఒక మెసేజ్, ఆడియో మెసేజ్ రికార్డ్ చేశాను. అగ్ని పరీక్ష దాని పేరు. మీరు కొంతమంది విన్నారనుకుంటున్నారు. దాని పేరు అగ్ని పరీక్ష. గుంటూరులో మానస స్టూడియోలో దాన్ని రికార్డ్ చేశాను. ద ఫైరీ టెస్టింగ్ టైమ్ బిఫోర్ ద సెకండ్ కమింగ్. ఏం లేదు, నమ్మి బాప్టిజం పొందాము, బాగానే అంతా ఉన్నది, హ్యాపీగా తింటున్నాం, పడుకుంటున్నాం, అనుకోకుండా రహస్యంగా వేసుకోవస్తాడు, ఎత్తపడతాం అని బోధలు చేసుకుంటూ వచ్చారు. అట్లా బోధలపై మీరు దేవుడు బాగా కొలిమిలో వేసి కాలుస్తాడు. డోంట్ ఎక్స్పెక్ట్ టు బి రాప్చర్డ్ ఆర్ టు బి గ్లోరిఫైడ్ ఆర్ టు సిట్ ఆన్ ద థ్రోన్. అది కాదు ఎక్స్పెక్టేషన్. ముందు గెట్ యువర్ సెల్ఫ్ ప్రిపేర్డ్ ఫర్ ద ఫర్నెస్. కొలిమి కోసం రెడీగా అండి. అక్కడి నుంచి దేవుడు మనల్ని సింహాసనం మీదకి నడిపిస్తాడు అని చెప్తే అట్లా ఉంటుంది. మనకు దేవుడు మనల్ని ఉగ్రత పాలొకటకు నియమించలేదు, రక్షణ పొందుటకే నియమించాడు. విశ్వాసులకు శ్రమలు ఎక్కడి అండి? ఓఫీర్ గారు దుర్బోధకుడు, అంత రాంగ్ ప్రీచింగ్ అనేది, రాంగ్ ఫాల్స్ ప్రాఫిట్. డోంట్ లిసన్ టు రంజిత్ ఓఫీర్ అని పెద్ద బిషప్లు మొత్తం అందరూ నాకు విరోధంగా ప్రోపగాండా చేశారు. ఉగ్రత కాదు బాబు, భక్తునికి శ్రమ రావడం ఉగ్రత కాదు. యోబు మీదకి వచ్చింది ఉగ్రత కాదు, ఇర్మియా మీదకి వచ్చింది ఉగ్రత కాదు. భక్తులను బంగారములాగా పరిశుద్ధపరిచే కొలిమి. ఉగ్రత అంటే నరకాగ్ని గుండం. నరకం అనేది వేరు, భక్తుని పరిశుద్ధపరిచే శ్రమల కొలిమి వేరు. మహాశ్రమల కాలంలోనే సంఘ కన్యక పవిత్రపరచబడుతుంది. ఈ డాక్ట్రినల్ డిఫరెన్సెస్ అన్నీ పోతాయి. అందరూ ఫాల్స్ డాక్టరీకి ఎందుకు వస్తారు? we start believing what the early apostles believed and practiced. అన్ని కుదురుబాటు కాలాలు వస్తాయి. ఈ ఫర్నెస్ రాగానే యాక్ట్స్ ఆఫ్ అపాజిల్స్ 3:21 నెరవేరుతుంది. అపొస్తలుల కార్యాలు 3:21 అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నుండి పలికించాడు. అటు తర్వాతనే యేసయ్య వస్తాడు. అరే శ్రమలు అని చెప్తాడు. ఇలా మంచి హోప్ ఇచ్చే బోధలు చేయాలి కానీ భయపెట్టి బోధలు చేస్తాడు అని పెద్దలందరూ. రంజిత్ ఓఫీర్ ఒకడు ఇప్పుడు ఇండియా అండ్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ క్రికెట్ మ్యాచ్ అయినట్టు నేను ఒకరినొక దిక్కు, మిగతా వాళ్ళందరూ ఒక దిక్కుని నన్ను నేను చెప్పాను, పిచ్చోళ్ళు నేను చెప్పేది సరిగా విన్న తర్వాత జవాబు ఇవ్వండి. అదేంత చెప్పినా సరే అందరూ ఒకవైపు. మీరు ఇలాగ ఇప్పుడు కరోనా వచ్చేసింది. కరోనా వచ్చేసరికి బాబు ఇదేంది సార్, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లాంటి ఇంకా వస్తాయి, తెగుళ్ళు వస్తాయి, ఈ తర్వాత చేసుకోమంటే అట్లనా అని ఇప్పుడు విమర్శించేది మరి ఎందుకైనా మంచిది అని చెప్పే దాంట్లో ఏదో ఒక పాయింట్ ఉన్నట్టున్నది అని అందరు నోళ్ళు మూసుకున్నారు. ఆన్ ద డే 1 I declared Corona COVID-19 is just the beginning. This will subside and another దీన్ని పెస్టిలెన్స్ will come. మళ్ళీ ఇంకొకటి తగ్గుతుంది, మళ్ళీ ఇంకోటి స్లోగా ఇంటెన్సిఫై అవుతుంది. స్లోగా ఇంకా మోర్ ఇంటెన్సిఫై, ఇంకా భయంకరమైన తెగుళ్ళు వస్తాయి.
ఇది ఎప్పుడు రాశాను నేను? 35 సంవత్సరాల కిందట యుగాంతం బుక్లో రాశాను. ఇప్పుడు యుగాంతం బుక్ అనేది హై డిమాండ్లో ఉన్నది. ఇప్పుడు అందరూ వచ్చి యుగాంతం బుక్ కావాలి కానీ అడుగుతున్నారు. ఒకప్పుడే వారి బుక్ చదవకండి, చదివితే నరకానికి పోతారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇళ్ళ లోపలికి పోయి చూస్తే యుగాంతం బుక్ ఉన్నది, రహస్యంగా చదువుకుంటున్నారు. సరే, వాడు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, కానీ ఇప్పటికైనా మనం ప్రపంచ క్రైస్తవ ప్రజానీకానికి ఈ సందేశాన్ని అందించాలి. రక్షణ పొందడం సులభమే, సింహాసనం ఎక్కడము చాలా కష్టము. కొలిమిని భరించలేని వాడు సింహాసనం ఎక్కడు. ఇండివిజువల్గా మనం ఎవరి జీవితానికి వాళ్ళకు శ్రమల కొలిమి ఉంటుంది. సార్వత్రికంగా క్రీస్తు శరీరం అంతటికీ శ్రమల కొలిమి ఉంటుంది. అదే మహాశ్రమల కాలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ మహాభయంకరమైనటువంటి శ్రమలలో కూడా ఇర్మియా విశ్వాసాన్ని కాపాడిన దేవుడు మన విశ్వాసాన్ని కాపాడుతాడు. ఆ శ్రమల కొలిమిలో కూడా నేను ఇంకను నిన్ను నమ్ముకుంటాను తండ్రి అని ఇర్మియాలాగా ప్రార్థించగలిగిన వారే ఎత్తబడి సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కరోనా వచ్చిన తర్వాత ఒకడొకడు మెల్లగా వచ్చిన కనీసం 200-300 మంది పాస్టర్స్ చెప్పుకుంటా, అన్న నువ్వే రైట్ అన్న, మేము ఏదో అనుకున్నాం. అందుకే ఆ మధ్య ఒక ప్రసంగం చేసి టైటిల్ పెట్టాను, కరోనా చెప్పిన సువార్త అని. నా కరోనా ఈజ్ ప్రీచింగ్. లిసన్ టు దట్ మ్యాన్ వాజ్ టెల్లింగ్ దిస్ ఆల్ ద టైమ్. సో ఐఎమ్ హ్యాపీ. ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు బిలీవ్ ద ట్రూత్ which was preached by the apostles. అపోస్తలులు ఆదిమ శతాబ్దంలో 1st సెంచరీలో బోధించిన బోధ ఇది. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. అపోస్తలుల కార్యాలు 14:23 చూడండి దయచేసి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టిల్స్ 14:23 చూడండి. 14:22 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని. చూస్తున్నారా? అపోస్తలుల కార్యాలు 14:22, అపోస్తలుల కార్యాలు 14:22 శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించారు. అసలు సంఘం మొదలుపెట్టినప్పుడే ఫౌండేషన్లోనే పౌలు ఈ టీచింగ్ ఇచ్చాడు. సువార్త చెప్పి బ్యాప్టిజం ఇచ్చి చర్చ్ ప్రారంభించిన, ఇట్లా చిన్న చర్చ్. అప్పుడే ఫౌండేషనల్ టీచింగ్ ఏంటంటే డోంట్ ఎక్స్పెక్ట్ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కంఫర్టబుల్లీ ఎంజాయింగ్ యువర్ లైఫ్. నో, ఎక్స్పెక్ట్ ద గ్రేట్ ట్రిబ్యులేషన్ టు కమ్. అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. దిస్ ఈజ్ ద హార్డ్ అండ్ ఫాస్ట్ ప్రూవెన్ ఫ్యాక్ట్ ఆఫ్ ద హిస్టరీ. దేవుని సంఘము భయంకరంగా హింసలు అనుభవించి శ్రమల యందు విస్తరించింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనం ఇండివిజువల్గా మనం తయారవుతాము. తర్వాత సార్వత్రిక సంఘాన్ని, ఎవ్రీ లోకల్ చర్చ్ను కూడా ప్రిపేర్ చేద్దాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. గెట్ రెడీ టు సఫర్, గెట్ రెడీ టు బి టెస్టెడ్ బై ఫైర్ అండ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ఫైర్. అగ్ని పరీక్షకు నిలబడాలని మన సహోదరులను ఎన్కరేజ్ చేద్దాం. దేవుని స్తోత్రం. బెదిరించడం కాదు, ఎన్కరేజ్ చేద్దాం. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్, నాట్ థ్రెటనింగ్. ఎన్కరేజ్మెంట్ ఏంటంటే నీకు శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల్లో నీ విశ్వాసం ఆరిపోకుండా యేసయ్య కాపాడుతాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇర్మియా విశ్వాసం నిలబడింది. ఇన్ని శ్రమల మధ్యలో ఏమంటాడంటే ఐ స్టిల్ ట్రస్ట్ హిమ్, దట్ ఈస్ ఎ మిరకిల్ ఇన్ మై సైట్. హౌ ఐఎమ్ ఏబుల్ టు ట్రస్ట్. ఎట్లా నమ్ముతున్నాను? నాకు అసలు అర్థం కావట్లేదు బాబు అన్నా, నువ్వు ఎలా నిలబడ్డావు అని మనం అడిగితే అసలు నేను అర్థం కావట్లేదు రా బాబు, ఎలా నిలబడ్డానో నాకే అర్థం కావడం లేదు. ఇది నాలో దేవుడు చేసిన అద్భుత కార్యం అంటాడు జెర్మియా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం దేవునికి అప్పగించుకుందాం. మనకు వచ్చే శ్రమల కొలిమి కొరకు మనం సిద్ధపడదాం.
అలాగే ప్రతి స్థానిక సంఘానికి సందేశాన్ని తీసుకెళ్దాం. గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రతి స్థానిక సంఘానికి ఈ సందేశాన్ని తీసుకెళ్దాం. శ్రమల కాలమే మన సమస్యలన్నిటికీ పరిష్కారం. ఈ శ్రమల కాలం వచ్చిన తర్వాత అందరూ పౌలు సిద్ధాంతానికి వస్తారు. ఈ శ్రమల కాలం వచ్చిన తర్వాత ఈ సిద్ధాంతాలు కొట్లాటలన్నీ పోతాయి. శ్రమల కాలం వచ్చిన తర్వాత ఇక డినామినేషన్లన్నీ పోయి యేసు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ ఒకటే కుటుంబం అయిపోతారు. దేవుని స్తోత్రం కలిగిన అద్భుతంగా సంఘ కన్యకను పరిశుద్ధపరిచి ఆమెను తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభువారు వస్తారు. నేను ఈ సింహనాదం ఆ దీపస్తంభంలో కూడా ఇదే మాట రాశాను. రాబోతున్న మహాశ్రమల కాలము ద్వారానే సంఘము సమైక్యంగా, లేకపోతే ఎవ్రీ క్రిస్మస్కు మనం యునైటెడ్ క్రిస్మస్ పెట్టుకుంటాం మీరు డిసెంబర్లో. ఇప్పుడు ఈ డిసెంబర్ వస్తుంది కదా, యునైటెడ్ ఐక్య క్రిస్మస్. మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్లో మళ్ళీ ఐక్య క్రిస్మస్. అరే ఎవ్రీ డిసెంబర్ ఐక్య క్రిస్మస్ ఎందుకంటే రిమైనింగ్ 11 months అనైక్య క్రిస్మస్ అవుతుంది. మనకు ఎవ్రీ డిసెంబర్ వి నీడ్ యునైటెడ్ క్రిస్మస్, ఎందుకంటే అంతకుముందు డివైడెడ్ క్రిస్మస్ అవుతుంది. we are united only for that one event. Rest of the year hating each other, fighting against each other and criticizing each other. ఈ అగ్లీ సిచ్యువేషన్ పోవాలంటే బయట ఎవరన్నా వచ్చి తనటం మొదలుపెట్టాలి. సోషాలజికల్ ప్రిన్సిపల్ ఏంటంటే when there is an external threat, inevitably there shall be internal unity. బయట నుంచి థ్రెట్ వస్తే వాడు వస్తున్న తంతున్నాడు, మనం కొట్టుకోవడం మానేద్దాం, లెట్ us get united అంటే అప్పటిదాకా రాదు. అప్పటిదాకా అంత డివిజన్స్ అండ్ క్రిటిసిజం, హేట్రెడ్. గాడ్ నోస్ హౌ టు డీల్ విత్ హిస్ చర్చ్. ఎంతమంది ప్రసంగాలు చేసిన సహోదరులు ఐక్యత కలిగి నివసించుంటారు, ఎంతమంది చెప్పినా కూడా ఈ ప్రసంగం చేసినోడే కలిసి ఉన్నాడు ముందు. ఆల్ ఆఫ్ యూ గెట్ యునైటెడ్ అని చెప్తాడు. అక్కడ ఏంటంటే రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ ఒకటి అన్రిటన్ ఇన్విజిబుల్ లైన్ ఒకటి ఉంటుంది అన్నమాట. అందరూ యునైట్ కండి అండర్ మై లీడర్షిప్. ఎవ్రీబడి మీన్స్ దట్. ప్రతి ప్రీచర్ కూడా ఏం చెప్తాడంటే అందరూ ఏకంగా నా నాయకత్వం, అందరు ఏకంగా నా నాయకత్వం. ఎవ్రీబడి వాంట్ టు బి లీడర్ అండ్ నో బడీ ఈజ్ ఎ ఫాలోవర్. సో దేర్ ఇస్ నో యూనిటీ. అబద్ధ క్రీస్తు వస్తాడు, వచ్చిన తర్వాత దంచడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు తర్వాత అన్న నువ్వు లీడర్గా ఉన్నట్టు వద్దుతామే, మనం తగ్గించుకోవాలా, మనం తగ్గించుకున్నవాడు హెచ్చిపోబడి ఇప్పుడు వద్దు, నువ్వే లీడర్ తమ్మే, అప్పుడు రివర్స్ అయిపోతుంది అనమాట. దేవుడు సర్వజ్ఞుడు కదా. మనం చాలా కష్టమైన సమస్య ఉన్నది దేవుడు ఒట్టుగానే సెటిల్ చేసేస్తాడు. ఒక్క సెకండ్ చాలు. నువ్వు 1000 సంవత్సరాలు ట్రై చేసినా సాల్వ్ కానీ ప్రాబ్లం దేవుడు ఒక సెకండ్లో సెటిల్ చేసేస్తాడు. ఎలా చేస్తాడంటే ఈ కొలిమి కొట్టుకుంటారు. ఎంతసేపు కొట్టుకుంటారు? ఈ లోపల వన్ వరల్డ్ గవర్నమెంట్ వచ్చేస్తుంది. తర్వాత వరల్డ్ డిక్టేటర్ వాడు వస్తాడు. ద సిచ్యువేషన్ విల్ చేంజ్ ఫేవరబుల్లీ ఫర్ ద సాంక్టిఫికేషన్ ఆఫ్ ద సెయింట్స్ ఆఫ్ గాడ్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇట్ అప్లైస్ బోత్ ఇండివిజువల్లీ అండ్ టు ద కార్పొరేట్ బాడీ ఆఫ్ క్రైస్ట్. వ్యక్తిగతంగా విశ్వాసికి, తర్వాత ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజానికి సేమ్ ప్రిన్సిపల్. క్రెడిల్, క్రాస్ అండ్ క్రౌన్. యేసు ప్రభు వారి జీవితాన్ని 3 దశలని చెప్పాడు. క్రెడిల్, క్రాస్ అండ్ క్రౌన్. క్రెడిల్లో మనం ఉంటాం ఆయనతో, వీఆర్ బోర్న్ అగైన్ ఇన్ టు గాడ్స్ ఫ్యామిలీ. క్రౌన్లో కూడా ఆయనతో ఉండాలనుకుంటాం, బట్ అవాయిడింగ్ ద క్రాస్. అది నడవదు, అలాగ కుదరదు. మనం నూతనంగా తిరిగి జన్మించినప్పుడు ఓయల తొట్టిలో యేసుతో మనం కలిసి ఉన్నాము. శ్రమలు అనుభవించినప్పుడు సిలువ మోయించిన యేసుతో కలిసి ఉన్నాము. తర్వాతనే సింహాసనం ఎక్కినప్పుడు యేసు ప్రక్కన కూడా
కూర్చుంటాం. దిస్ ఈజ్ ద ఓన్లీ వే, దిస్ నో షార్ట్ కట్. మనకు ఈ లోకంలో షార్ట్ కట్స్ చాలా ఇష్టం, కానీ ఒక సంగతి చెప్తున్నాం, కొంతమంది షార్ట్ కట్ ఇట్లా పోతే షార్ట్ కట్ అని చెప్తే అది ఇట్ ఈస్ లాంగర్ దెన్ ద లాంగ్ కట్. ఇట్ టేక్స్ మోర్ టైమ్ దాన్ ది యాక్చువల్ రూట్. ఇక్కడైనా దగ్గర అని అంటాడు, కానీ మామూలుగా పోతే అరగంట అయ్యేది, అది షార్ట్ కట్ అని పోతే 2 గంటలు అవుతుంది. స్పిరిచువల్ లైఫ్లో సంపూర్ణ సిద్ధికి కానీ సింహాసనం మీదికి కానీ షార్ట్ కట్ లేదు. మర్యాదగా ఇర్మియా, పౌలు, ఏలియా నడిచినట్టు మనం నడవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆత్మ నియమము ద్వారా సాగిపోదము, ఆత్మ నియమము ద్వారా సాగిపోదము. ప్రోత్సహించిసు వార్త పక్షమున పరుగు ముగించి పానార్పణమైనయా భక్త పౌలు వలె సాగిపోదము, భక్త పౌలు వలె సాగిపోదము. ఆత్మ నియమము ద్వారా